రైట్ కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? ఏవైనా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయా? పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే యాక్చువల్గా అయితే ఇది నిన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ భగీరథ్ సాయి భగీరథ్ కంప్లైంట్ చేసినట్టుగా సమాచారం ఉంది. అంటే బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ అంటే ఒక మహిళ నిన్న హైదరాబాద్ లో తన మీద ఫిర్యాదు చేసిందంటూ ఈ సాయి భగీరథ్ అయితే 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒకటి ఫిర్యాదు చేశారు. ఏమని అంటే ముఖ్యంగా ఈ మహిళ తనకు ప్రేమ పేరుతో తనను వేధించడమే కాక పెళ్లి కూడా చేసుకోవాలి లేకపోతే అని చెప్పి బ్లాక్ మెయిలింగ్ చేస్తుందంటూ డబ్బులు కూడా డిమాండ్ చేస్తుందంటూ నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఈ యువతి తల్లిదండ్రులపై బండి సంజయ్ కుమారుడు అంటే కరీంనగర్ 2 టౌన్ లో ఫిర్యాదు ఏంటంటే గత కొంతకాలంగా తనను అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని లేకపోతే ప్రేమ పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఇవన్నీ తనను ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసి అంటే ఒకవేళ మీరు కనుక ఈ డబ్బులు పెద్ద మొత్తం లేకుండా ఏం చేసినా ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ నిన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా ఒకటైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది సెక్షన్ 11(12) ఆఫ్ పోక్సో యాక్ట్. అంటే పోక్సో యాక్ట్ మీన్స్ ఇది మైనర్ బాలిక మీద వేధింపులు అన్నట్టు. అంటే ఒక మైనర్ బాలిక వేధింపులు అనేది చాలా క్లిష్టమైన కేసు అని చెప్పాలి. ముఖ్యంగా బిఎన్ఎస్ యాక్ట్ 74, 75 సెక్షన్ల కింద ఈ బండి భగీరథపై కేసు నమోదైనట్టు హైదరాబాద్ లో ఈ కేసు నమోదైనట్టు మాత్రం తెలుస్తా ఉంది. అంటే యాక్చువల్లీ ఈ కేసు నమోదు తర్వాత సాయంత్రం అంటే ఈ తెలుసుకున్న తర్వాతనే ఈ ఇక్కడ 2 టౌన్ లో వీళ్ళు ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే మొత్తం మీద అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు సాయి భగీరథ్ సంబంధించి ఈ అమ్మాయి చాలా కొంతకాలంగా వేధింపులకు గురవుతుందంటూ వాళ్ళు మాత్రం హైదరాబాద్ లో కేసు పెట్టినట్టు తెలుసు. కానీ వీళ్ళు మాత్రం ఒక యువతి అని చెప్పి 2 టౌన్ కరీంనగర్ 2 టౌన్ లో మాత్రం వీళ్ళ వర్షన్ వేరే ఉంది. అంటే తమకు బ్లాక్ మెయిల్ చేయడం కాక పెళ్లి చేసుకోవాలి లేకుంటే మాత్రం ఆత్మహత్య చేసుకుంటా ఇలాంటి ఏవో బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతూ ఉన్నారు, నన్ను చాలా తీవ్రంగా హింసిస్తా ఉన్నారు అనే లెవెల్లో ఈ ఇక్కడ సాయి భగీరథ్ అయితే 2 టౌన్ లో కంప్లైంట్ ఇచ్చినట్టు అంటే మొత్తం మీద అసలు అది ఏం జరిగిందనేది మాత్రం పక్కన పెట్టే మొత్తానికి యువత మరి మైనర్ బాలిక అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే కేసు అయితే హైదరాబాద్ నమోదైతే తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే కరీంనగర్ 2 టౌన్ లో మాత్రం సాయి భగీరథ్ ఇచ్చిన నేపథ్యం ఏంటంటే తనను ఒక యువతి చాలా బెదిరిస్తా ఉంది, పెళ్లి చేసుకోమంటుంది, ప్రేమ అంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో పెద్దపత్రంలో డబ్బు ఇవ్వాలి లేకుంటే మాత్రం ఆత్మహత్య చేసుకుంటా అంటూ తను బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ ఫిర్యాదు అయితే చేశారు. అంటే పూర్తి సమాచారం రావడం మాత్రం కొంత టైం పట్టే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ వేణు, థ్యాంక్ యూ.